నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలో మా ప్రతినిధి కిరణ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. దాదాపు 8 నెలల సమయం తెలంగాణలో ఎన్నికలకు ఉన్నా కానీ ఇప్పటి నుండే ప్రజల్లోకి వెళ్ళిపోయి ఎమ్మెల్యేలు వాళ్ళతో కలుపుకోలు చేస్తా ఉన్నారు. అది మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం యథావిధిగా. సో ఇప్పుడు నల్గొండ జిల్లాలో నకిరికల్లో టికెట్ ఎవరికి అనేది ఒక సందిగ్ధంలో పలింది. అటు చిరుమూర్తి లింగే కానీ ఇటు వేముల వీరేశంగ వీళ్ళిద్దరికి మధ్య చాలా పోటీ అనేది ఉంది. సో వీళ్ళిద్దరికి పోటీ పడింది. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కూడా అభ్యర్థి ఎవరు అనేది ఒక సందిగ్ధంలో పడింది. దీనిపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి. వరుణ్, ఇక నల్గొండ జిల్లాలోని నకరికల్ నియోజకవర్గం చూసుకున్నట్టయితే ముఖ్యంగా నకరికల్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, గతంలో పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మధ్య రోజు రోజుకు అంతరంగం పెరుగుతుంది. వీరి మధ్య తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇటు చిరుమర్తి లింగయ్య గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అంత ముందుకు ఉన్నటువంటి వేముల వీరేశం టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన తర్వాత 2018లో ఓడిపోవడం జరిగింది. దీంతో ఎప్పటి నుంచి అయితే టీఆర్ఎస్ లో చేరిండో చిరుమర్తి లింగయ్య అప్పటి నుంచే నియోజకవర్గంలోనే ఉంటూ ఆ కార్యకర్తలను కలుపుకుంటూ అభివృద్ధి పనులు చేస్తూ వస్తున్నాడు. ఇంకా 6 నెలల ఉండడంతో తిరిగి బీఆర్ఎస్ అధిష్టానం తనకే టికెట్ కేటాయి చిరుమర్తి లింగయ్య చెబుతుండగా, వేముల వీరేశం మాత్రము అధిష్టానం ఆశిస్తులు తనకే ఉన్నాయని, ఈసారి తప్పకుండా నాకే టికెట్ వస్తుందని, బయటకు వెళ్ళి వచ్చిన వారికి ఈసారికి టికెట్ ఇవ్వరని, తప్పనిసరిగా నాకే టికెట్ వస్తుందని గత వారం రోజుల క్రితం అతని పుట్టినరోజు వేడుకగా ఘాటైన విమర్శలు చేయడంతో పాటు భారీ బల ప్రదర్శన కూడా చేయడం జరిగింది. దాదాపు 20-30 వేల మంది జన సమీకరణ చేసి నకరికల్ నియోజకవర్గ వ్యాప్తంగా అతని పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి ఈసారి తప్పకుండా నేనే పోటీలో ఉంటాను, నేనే పోటీ చేస్తానంటూ అతను చెప్పడంతో ఇటు కార్యకర్తల్లో మాత్రం అయోమయం అయితే నెలకొని ఈసారి టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు వస్తుందా లేకపోతే మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశానికి వస్తుందనే మాత్రం క్యాడర్ లో సెకండ్ స్థాయి లీడర్లు మాత్రం అయితే ఎవరు వెంట ఉండాలి, ఎవరితో నడవాలి, టికెట్ ఎవరికి వస్తుంది, చివరి వరకు అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయిస్తుందనే సందిగ్ధం మాత్రం నెలకొని ఉంది. గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య అంతర్యం పెరుగుతూనే పోతుంది. చిరుమర్తి లింగయ్య ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుంటాడు, అప్పటి నుంచి వేముల వీరేశం వేరే కుంపడి పెట్టి తన కార్యక్రమాలు తను నిర్వహిస్తున్నాడు. ఇటు చిరుమర్తి లింగయ్య అటు వేముల వీరేశం ఇద్దరు కూడా పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు ఏదైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి సర్పంచ్లు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, ఇటు కొంతమంది చిరుమర్తి లింగయ్య తోటి మరికొంతమంది వేముల వీరేశం తోటి అడుగులు వేస్తున్నారు. చివరి వరకు వీరు ఎవరితో నడుస్తారు, అధిష్టానం టికెట్ ఎవరు కేటాయిస్తున్నది మాత్రమైతే చివరి వరకు కూడా ఆసక్తి లేపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఉద్యమంలో ఉన్నటువంటి వేముల వీరేశం 2014 మొదటి ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2018 ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార పార్టీకి రావచ్చిన తర్వాత నియోజకవర్గ వ్యాప్తంగా ఇటు కేటీఆర్ ప్రోత్సాహంతో జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి సహాయ సహకారంతో అధిక నిధులు కేటాయిస్తూ అక్కడ ఉన్నటువంటి బాపన వెళ్ళిన ప్రాజెక్టును కూడా ట్రయల్ రన్ కూడా నిర్వహించడం జరిగింది. మరి కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రితో కూడా అధికారికంగా ట్రయల్ రన్ నిర్వహించి దాదాపు నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీటిని అందించే పనిలో కూడా ఉన్నాడు. దీంతో ఇటు నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా తాను పరిష్కరిస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు తనకే ఉంటాయని, పార్టీ మారినప్పటికీ అధిష్టానం టికెట్ నాకే కేటాయిస్తుందని చిరుమర్తి లింగయ్య కరాఖండిగా చెప్తుండగా, ఇటు వేముల వీరేశం మాత్రం మొదటి నుంచి ఉద్యమ కాలం నుంచి పార్టీని అంటబెట్టుకుని ఉన్నానని, గత ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన పార్టీ నన్ను దూరం పెట్టదని, ఈసారి తప్పకుండా తనకే టికెట్ కేటాయిస్తుందని వేముల వీరేశం చెప్తున్నాడు. ఈ ఇద్దరి మధ్య రైట్. అయితే కిరణ్, ఇప్పుడు వీళ్ళు చెప్పుకున్నది ఓకే, నాకే ఇస్తారు సీటు అని వీళ్ళిద్దరు చెప్పుకున్నది ఓకే, బట్ అధిక పార్టీ ఎవరి వైపు మొగ్గు చూపుతుంది? అంటే వీళ్ళకి ఇద్దామని పర్టికులర్ గా ఇటు చిరుమర్తి లింగయ్య కానీ అదే వేముల వీరేశం వీళ్ళిద్దరిలో ఎవరికి మొగ్గు చూపుతుంది అధికార పార్టీ? అయితే వరుణ్, ఇప్పుడు ఈ నకరికల్ నియోజకవర్గమే కాకుండా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి చిరుమర్తి లింగయ్యతో పాటు సుధీర్ రెడ్డి, అదేవిధంగా మంత్రి పదవి అనుభవిస్తున్న సవితా ఇంద్రారెడ్డి, దాదాపు 12 మంది ఎమ్మెల్యేలకు పైగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి అధికార టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినారు. అయితే అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా మంత్రి కేటీఆర్ వీరికి ఏ విధమైనటువంటి ఆశీస్సులు అందజేశారు, ఈసారి ఎన్నికల్లో కూడా వారికే టికెట్ కన్ఫర్మ్ చేశాడా అనేది మాత్రము గోప్యంగా ఉంచారు. ఎందుకంటే చివరి వరకు టికెట్ నాన్న వేయించే ధోరణిలో చూస్తారా లేకపోతే వీరికే ఇస్తారా అనేది కూడా ఇంకా సందిగ్ధమే మాత్రమే మిగులుతుంది. ఎందుకంటే ఇప్పటికే అసలు తెలంగాణలోని
చాలా చోట్ల ఎమ్మెల్యేల పట్ల అసంతృప్తి నెలకొని ఉంది. వీరు చేస్తున్నటువంటి 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి వీరు చేస్తున్నటువంటి అనేక లావాదేవీల్లో ప్రతి దాంట్లో కూడా వీళ్ళు ముడుపు. అదేవిధంగా రైట్. అయితే కిరణ్, ఇప్పుడు ప్రజల మద్దతు ఎవరి వైపు ఉంది? ప్రజల మద్దతు అనేది ఇంపార్టెంట్ వాళ్ళు గెలవటానికి. సో వీళ్ళు కొట్టుకుంటున్నారు. అధికార పార్టీ అయితే ఇంకా స్పష్టత అయితే ఇవ్వలేదు. ఎమ్మెల్యేల పట్ల అయితే నిరాశ చెందింది. కానీ ప్రజలు ఎవరి వైపు మద్దతు చూపిస్తున్నారు? అయితే ఇప్పుడు ప్రజలు ఎవరి వైపు ఉన్నారనేది మాత్రం అయితే కొద్దిగా సందిగ్ధమనే చెప్పచ్చు. ఎందుకంటే క్యాడర్ మొత్తం ఇద్దరు వైపు కాకుండా కొంతమంది అధికార ఎమ్మెల్యే కాబట్టి అధికార ఎమ్మెల్యే వైపు ఉన్నారు. గతంలో పనిచేసిన చిరుమర్తి లింగయ్య కాకుండా వేముల వీరేశం తోటి కూడా మొన్న పుట్టినరోజు వేడుకల్లో దాదాపు 30,000 మంది ఇతని పుట్టినరోజు వేడుకలకు హాజరు కావడంతో పాటు అన్ని గ్రామాల్లో కూడా వేముల వీరేశం బర్త్డే వేడుకలు నిర్వహించారు. ఇటు కార్యకర్తలు కూడా ఒకటే ఆశపడుతున్నారు, టికెట్ ఎవరికి వస్తుంది, తమ మద్దతు ఎవరికి తెలపాలనే ఆలోచనలో ఉన్నారు. కొంతమంది చిరుమర్తి లింగయ్యకు మద్దతు తెలుపుతుండగా మరికొంతమంది అధికార గతంలో పనిచేసిన వేముల వీరేశానికి మద్దతు తెలుపుతున్నారు. ఈ వీరి మద్దతు పూర్తి స్థాయిలో ఎవరికి ఉంటుందో అనేది దాన్ని పక్కన పెడితే ఇటు అధిష్టానం ఆశీస్సులు ఎవరికి ఉంటాయో టికెట్ వారికి వచ్చే అవకాశమే ఉంది. ఎందుకంటే పార్టీ అధిష్టానము పార్టీ యొక్క ధోరణిలో ఎవరైతే నడుస్తున్నారనే దాన్ని బట్టి టికెట్ వస్తుంది. అదేవిధంగా కేసీఆర్ ఏదైతే సర్వే చేస్తున్నారో ఆ సర్వేలో ఎవరికి విజయ అవకాశాలు ఉంటాయో వారికి కూడా టికెట్ చివరి నిమిషంలో కేటాయించే అవకాశాలు అవుతున్నాయి. నకరికల్ నియోజకవర్గ టికెట్ మాత్రం చివరికి వరకు కూడా నాణ్యం వేసే ధోరణి చూసి ఎవరు గెలుస్తారు అనే సర్వే నివేదికల ఆధారం బట్టి ప్రజల బలం ఎవరికి ఉంటుందాన్ని బట్టి అయితే టికెట్ కన్ఫర్మ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎవరు